హలో ఆల్, వెల్కమ్ టు వైబ్ విస్తా. నిన్ననే చూసి వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అయితే దాని గురించి రివ్యూ ఇవ్వాలని కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ఆగి ఒకసారి అనలైజ్ చేసుకొని మా టీంతో డిస్కస్ చేసుకొని ఈ రివ్యూ మేము ముందుకు వస్తున్నా. రివ్యూకి వెళ్ళే ముందు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వైబ్ విస్తాకి మంచి కంటెంట్తో రాబోతున్నాం, ఎంకరేజ్ చేయండి కొంచెం. అండ్ మీరు మళ్ళీ వైబ్ విస్తా _V ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలంటే మణికాంత్ _crimes ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మనం కొలాబ్ కూడా అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు DM చేయండి నాకు, ఓకేనా? రివ్యూలోకి వచ్చేస్తే విశ్వక్సేన్ అన్న 2x స్పీడ్లా సినిమా కొట్టి చూసి తొందరగా వెళ్ళిపోండి అన్నట్టు సినిమా తీసేసాడు. అంటే ఏంటంటే స్టోరీ బాగుంది. బేసికల్లీ ఓ రైజ్ ఆఫ్ ఏ పర్సన్, డౌన్ఫాల్, ఏంటిది ఎట్లా జ్ఞానోదయం అయింది, అండ్ క్లైమాక్స్లో ఎట్లయితుంది అనేది ఈ మొత్తం కథాంశం. అయితే దీంట్లో బాగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే విశ్వక్సేన్. ఆబ్వియస్లీ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ కిక్ యాస్. ఒకటే మాట, హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ కిక్ యాస్. అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య చాలా బాగా తీసిండు. మ్యూజిషియన్ మన యువన్ శంకర్ రాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక 2 సాంగ్స్ ఉన్నాయి, మ్యాడ్, చాలా బాగుంది. ఆర్టిస్టుల అందరి పర్ఫార్మెన్స్ కూడా కిక్ యాస్. ఇంకా అంజలి కానీ, లేకపోతే మన నేహా శెట్టి కానీ, ఈయన ఏం పేరు మన జబర్దస్త్ ఆది కానీ, అందరు చాలా బాగా చేశారు. మరి ఇంత బాగా చేసినా ఏడా మైనస్ ఉంది అని అంటే ఏడనో ఆడియన్స్ కనెక్ట్ కాడు. నేను కూడా అదే ఫీల్ అయినా. అందుకని నేను కొంచెం టైం తీసుకొని రివ్యూ ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చేది ఒక యావరేజ్ జనాల మైండ్ సెట్ నుంచి నేను రివ్యూ ఇస్తాను. నా ఇండివిజువల్ ఒపీనియన్ నేను చెప్పలేను. అందుకనే నాకేమనిపించిందంటే ఈ ఫిలిము మల్టీప్లెక్స్ ఆడియన్స్కి అంత ఎక్కకపోవచ్చు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్కి, ఇంకా ఊర్లలో పల్లెటూర్లలో మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఈజీగా ఎక్కేస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ బ్రెయిన్ పెట్టి థింక్ చేసి ఇదంతా సీన్ అవసరం లేదు. మనం పోయినామా, కొద్దిసేపు ఎంజాయ్ చేసినామా, ఎక్సైటింగ్గా ఫీల్ అయినామా, వచ్చినామా అన్నట్టు ఉంటుంది ఫిల్మ్, అంతే. ఇంతకుముందుకు విశ్వక్సేన్ తీసిన గామే ఫిలిం ఏంటంటే ఫర్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కైండ్ ఆఫ్ అయిపోయింది అది. అందుకనే దానికి రివ్యూలు బాగా వచ్చినాయి, క్రిటిక్స్ మంచి సూపర్ బంపర్ అన్నారు, కానీ కలెక్షన్స్ వైజ్ డ్రాప్. కానీ ఈ సినిమా అట్లా కాదు. నీకు రివ్యూస్ ఎట్లా ఉల్టా పల్టా అయినా ఏమైనా కానీ కలెక్షన్స్ మాత్రం 100% వస్తుంది. 100% రెవెన్యూ కూడా రికవరీ అయిపోతుంది. అండ్ మళ్ళీ OTT డీల్స్, శాటిలైట్ డీల్స్, ఎట్లనే ప్రాఫిటబుల్ వెంచరే విశ్వక్సేన్ అండ్ సితారా బ్యానర్కి. అయితే విశ్వక్సేన్ ఏం చేసి ఉండే అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DJ టిల్లు, సిద్ధుకి విశ్వకి ఏంది ఇక్కడ నాకు ఒక తేడా ఏం డ్రా చేయాలని ఉందంటే, సిద్ధు ఏం చెప్పిండంటే, ఒక సినిమాని నేను డెలివర్ చేసినప్పుడు దాని మీద ఒక రెస్పెక్ట్తోని, లవ్తోని, భయంతోని ఆయన పని చేసి సినిమా ఇట్లుంటుంది, ఇట్లుండబోతుంది, మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, మీరు ఇక్కడ చేస్తారు అని చెప్పేసి ఆయన క్లోజ్ చేసేసుకోండి. విశ్వక్ భాయ్ ముందు నుంచే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవ్వడము, సినిమా కొట్టేస్తున్నాం, కుమ్మేస్తున్నాం, మాస్ని నమ్మలేస్తా, మింగేస్తా, పీకేస్తా, ఇవన్నీ చెప్పడము, జనాలు ఇవన్నీ వినడము, దాన్ని ఫార్వర్డ్లు కొట్టడము, అందరి దృష్టిలో ఇది ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుండే ఇట్లా అని చెప్పడము. కొన్నిసార్లు ఇట్లా సినిమా మంచిగా ఉన్నా సరే ఆబ్వియస్లీ చేసే ఓవర్ యాక్షన్కి ఫ్లాప్ చేస్తారు. సో ఇది కొంచెం ఆ యాంగ్జైటీ, ఎగ్జైటింగ్ లెవెల్స్ని కొంచెం హోల్డ్ పెట్టేసి ఫిలిమ్స్ మీద, ఆ కంటెంట్ మీద ప్రమోషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్లాంటి ఫిలిమ్స్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కైండ్ ఆఫ్ స్టైల్ నరేషన్ ఏదైతుందో, ఇంకా ఆబ్వియస్లీ ఆయన ఇంతకుముందుకు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పిండు, ఇది ఒక స్పానిష్ మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఏదో డిష్తో పోల్చిండు. ఆబ్వియస్లీ అట్లనే ఉంది ఫిలిము. ఒక 2x స్పీడ్ల ఫిలింని మనం చూస్తే ఎట్లా వెళ్ళిపోతుంది, అక్కడ ఇట్లా వెళ్ళిపోతుంది కదా, అట్లా వెళ్ళిపోతుంది. దాని బదులు కొన్ని మంచి ఎపిసోడ్స్ పెట్టుకొని, కొంచెం మంచి ఎమోషనల్ ఎపిసోడ్స్ పెట్టుకొని, కొన్ని లో పాయింట్స్ని పెట్టుకొని, కొన్ని హై మూమెంట్స్ని పెట్టుకొని అట్లా క్లబ్ కొట్టుకుంటూ పోయి క్లైమాక్స్ ఒక మంచిగా ఎండ్ చేస్తే బాగుంటుంది. ఫిలిం బాగాలేదా అంటే అట్లా అని చెప్పలేను, బాగుందా అంటే మరీ అట్లా అని కూడా చెప్పలేను. ఏదో ఇట్లా వచ్చినామా, థియేటర్లో చూసినామా, వెళ్ళిపోయినామా, ఇంతే అయిపోయింది. అంతేగాని నువ్వు ఇంటికి క్యారీ చేసే అంత సీన్ అయితే ఏం లేదు ఫిలింకి. సో అదొకటి. ఇంకా DOP వర్క్ చాలా 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 బాగుంది. DOP వర్క్ ఫిలింలో కొన్ని థింగ్స్ ఎక్స్ప్లోర్ చేసేది ఉండే, అవి ఎక్స్ప్లోర్ చేయలేరు. అవి నేనేమనుకుంటున్నా అంటే, ఒకటి ఇసుక మాఫియా దాని గురించి మాట్లాడతారు, అటు సైడ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేది ఉండే. అండ్ విశ్వక్సేను ఎక్కడనో బస్తీలలో ఉంటాడు, ఏదో లంకలలో ఉంటాడు. ఆయన ఎట్లా ఆయన బ్రెయిన్ని వాడుకొని, ఆయన పొలిటీషియన్స్ వాడుకొని ఎట్లా రైజ్ అయిండు అనేది మొత్తం ప్లాట్. అయితే దీంట్లో ఆయన లంకల్లో ఉన్నప్పుడు ఆయన లైఫ్ స్టైల్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసేది ఉండే.
ఆయన రేజ్ అవుతున్న టైంలో ఎట్లా రేజ్ అయ్యిండు, ఇంకేం యూజ్ చేసిండు, ఆయన మైండ్ సెట్ ఎట్లుండే అది యూజ్ చేసేది ఉండే. లవ్ ట్రాక్ని కూడా ఇంకొంచెం పెట్టేది ఉండే, ఇంకొంచెం యూజ్ చేసుకున్నది ఉండే. సో ఇట్లా నేను ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే ఇది ఒక పెద్ద ఏమంటారు మనకు ఓటీటీ సిరీస్ లాగా చేయొచ్చు. ఆబ్వియస్లీ ఫిలింకి అంత కంటెంట్ ఉంది, నేను లేదనట్లేను, ఫిలింకి అయితే అంత కంటెంట్ ఉంది. ఒక 10 ఎపిసోడ్ల ఒక సీజన్ చేయొచ్చు ఇంత కంటెంట్తోని. వాళ్ళు ఈ 10 ఎపిసోడ్లు కలిపి ఒక 2.5 hours సినిమా తీసి ఎట్లయితుంది, టక్ ఎట్లయిపోతుంది, అట్లా టపటపటపట వెళ్ళిపోయింది. సరే ఎనీవేస్, ఇక దీని ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఈ ఫిలిం ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది నేనేం చెప్పలేను, ఆడియన్స్కే వదిలేస్తున్నాను. యాజ్ సెట్ మా అనాలిసిస్ ప్రకారము మల్టీప్లెక్స్లలో అంత సోసో రన్ అయినా కానీ సింగిల్ స్క్రీన్స్ అండ్ ఇంకా సి సెంటర్ మా సెంటర్స్లలో 100% బాగా ఆడుతుంది. అండ్ ఇంకా ఆంధ్ర గోదావరి సైడ్ ఇంకా పిచ్చిగా ఆడుతుంది, ఎందుకంటే వాళ్ళ నేటివిటీ ఉంది కాబట్టి, వాళ్ళ స్లాంగ్ ఉంది కాబట్టి ఇంకా బాగా ఆడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇంకా వైబ్ ఇచ్చే రివ్యూ ఇది. మీరు చూడాలనుకుంటే చూడండి, లేదు రాబోయే నేను ఓటీటీలో చూస్తా అంటే ఓటీటీలో చూసుకోండి, పెద్ద పోయేది ఏం లేదు. విశ్వక్సేన్ కొంచెం ఆ లెవెల్స్ని కొంచెం సెట్ చేసుకొని కొంచెం నీట్గా డీసెంట్గా ఫాలో అవ్వకుండా ప్రమోట్ చేసుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను. ప్రమోషన్లో నువ్వు నెంబర్ 1, నేను ఒప్పుకుంటా. బట్ ఆడియన్స్కి కొంచెం ఓవర్ యాక్షన్ అంటే ఈడేంద్ర ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటారు. సో అవి కూడా మనం కొంచెం అనిపించుకోకుండా కొంచెం డీసెంట్గా పోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి వైబ్ విస్తాకి. ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మేమిచ్చే రివ్యూ.